ప్రస్తుతానికి నేను తిరుపతి బస్టాండ్లో ఉన్నాను. ఏ బస్‌లో ప్రయాణించాలి ఆలోచిస్తుండగానే ఎదురుగా తెలంగాణ రాజధాని ఏసీ బస్ కనపడింది. తెలంగాణ రాజధాని ఏసీ బస్ అనేది టీజీఎస్ఆర్టీసీ అందించే 12 మీటర్ల ఏసీ బస్ సర్వీస్. ఇది సూపర్ లగ్జరీ కంటే మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. కానీ గరుడ ప్లస్ కంటే తక్కువ ఛార్జ్ స్థాయిలో ప్రయాణ సౌకర్యాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇది వరంగల్ బస్ డిపో ప్రతిరోజు తిరుపతి హన్మకొండ మధ్య నడుస్తుంది. తిరుపతి కడప మధ్య గల దూరము 144 కిలోమీటర్స్. ఇందులో నా టికెట్ ధర తిరుపతి నుంచి కడప వరకు 290 రూపీస్. అలాగే తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు 1240 రూపీస్ అండి. ఈ బస్ ప్రతిరోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి సాయంకాలం 3 గంటలకు బయలుదేరుతుంది. ఇక ఇంటీరియర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో ఎయిర్ కండిషనింగు, రిక్లైనింగు, సెమీ స్లీపర్ సీట్సు, బాటిల్ హోల్డర్సు, తర్వాత వచ్చేసి కోట్ హ్యాంగరు, మ్యాగజైన్ పౌచ్, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్, అడ్జస్టబుల్ ఏసీ లోవర్సు, విండో కర్టైన్స్, సెల్ ఫోన్ ఛార్జర్సు, పార్సల్ ర్యాక్స్, సైడ్ అండ్ రేర్ లగేజ్ బూత్స్, ఎయిర్ సస్పెన్షన్. ప్రయాణంలో మెరుగైన రైడ్ కంఫర్ట్ కోసం ప్రత్యేక స్టోరింగ్ చేయబడింది రాజధాని ఎక్స్ప్రెస్ బస్సులో అండి. డ్రైవర్ క్యాబిన్ ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి స్పేర్ డ్రైవరు పండుకునే దానికి, ఒక డ్రైవర్ డ్రైవింగ్ చేసి ఇంకొక డ్రైవర్ వచ్చేసి పండుకునే దానికి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి గాలి వచ్చేదానికి, బయట లోపలికి వచ్చేదానికి రూప్ అనమాట. ఇది ఓపెన్ చేసేదానికి, క్లోజ్ చేసేదానికి ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు క్లోజ్ చేస్తారు దీన్ని. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లగేజ్ ఏదైనా పెట్టుకునే, అంటే డ్రైవర్ వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ అనేది పెట్టుకునేదానికి ఇక్కడ ర్యాక్ లాగా ఉంటుంది. అలాగే ఫ్యాన్ కూడా ఉంటుందండి. మూవ్ అయినప్పుడు డోర్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇంటీరియర్ అంటే లోపల ఉన్న ఏసీ మాత్రం మన క్యాబిన్లోకి రాదు ఇక్కడ. సో అందుకోసమే డ్రైవర్ గారికి అక్కడ ఫ్యాన్ ఆప్షన్ ఉంటుంది. డెఫినెట్లీగా మీరు కామెంట్ చేయండి. ఈ మన రాజధాని బస్ యొక్క బ్లాగ్ ఎలా ఉండిందో మీకు కంటిన్యూ కావాలంటే డెఫినెట్గా నేను కంటిన్యూ ఇదే బస్సు నేను ఇక్కడ తిరుపతి నుండి హన్మకొండ వరకు నేను ఇక్కడ చేస్తానండి. లోపల మొత్తం అప్పుడే చాలా కూల్ అయిపోయిందండి. అండ్ సీట్లు, ప్రతి ఒక్క సీటు వచ్చేసి పుష్ బ్యాక్, ఫెసిలిటీ అయితే చాలా బాగుంది. పండుకునేదానికి కూడా చాలా కంఫర్టబుల్గా. అలాగే వాటర్ బాటిల్ ఇస్తారు కదా ప్రతి ఒక్క సీట్కు. ప్లస్ మళ్ళీ వచ్చేసి మన మొబైల్ లాంటివి పెట్టుకునేదానికి కూడా ఇలాంటివి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఏదైనా బ్యాగ్ లాంటివి ఇక్కడ తగిలించుకునేదానికి కూడా ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇవ్వడం జరిగింది. అండ్ చెప్పాను కదా ప్లగ్ సిస్టము, పిన్ సిస్టము, యూఎస్బి సిస్టము ఇవ్వడం జరిగింది. కర్టెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి 3 గంటల కావస్తుంది. ఇంకొంతసేపట్లో మన రాజధాని బస్ అనేది తిరుపతి ప్లాట్ఫామ్ 30 నుండి అదే మేము మరి ఇంతలో కావచ్చు ఇట్లా వస్తాం, మేము కొత్త రోడ్ ఎమ్మడి వస్తాం. ఎట్లా ఎన్టీఆర్ చర్చ్ కాడికి వెళ్తాము. సరే సరే ఎస్ఆర్ కాలేజా? ఇప్పుడు మంగళం కడపకే వాళ్ళు కడప వరకేనా వాళ్ళు బిల్డప్ కడప వరకు. ఈ బస్సు ప్రతిరోజు ఖచ్చితంగా సాయంకాలం 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి. అలాగే చెప్పాను కదా ఇది వరంగల్ డిపో సంబంధించిన రాజధాని బస్సు, తెలంగాణ రాజధాని బస్సు. అయితే ఇది హన్మకొండ వయా హైదరాబాద్ మీదుగా హన్మకొండ చేరుకుంటుందండి.
సో ఈ ఇప్పుడు ఆల్మోస్ట్ కడప ప్రయాణికులతో నిండిపోయింది. చాలామంది మా కడప ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకున్న వారే. అయితే కేవలము కర్నూలు ప్రయాణికులు ఇద్దరున్నారు, మరియు హైదరాబాదు వెళ్ళే ప్రయాణికులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మొత్తం వచ్చేసి 4 ప్యాసింజర్స్ ఉన్నారు. అందులో చాలామంది హైదరాబాదు ప్రయాణికులు ముందు ఎక్కారు కానీ బట్ ఇందులో టికెట్ ధర ఎక్కువ కదా. సో టికెట్ ఎక్కువ కారణంగా చాలామంది హైదరాబాదు ప్రయాణికులు దిగేశారు. కేవలం ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ బస్ తర్వాత తిరుపతి హైదరాబాద్ మధ్య నడిచే సూపర్ లగ్జరీస్ చాలా ఉన్నాయండి. సో అందుకోసం అనమాట, ఎందుకంటే ఆ బస్సులో కొద్దిగా ఈ బస్ కన్నా తక్కువ ఉంటుంది. రాజధాని బస్సు అనేది పూర్తిగా ప్రీమియం ఏసీ బస్సు. సో ఆ మాత్రము టికెట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇక వ్యూస్ చూస్తూ ఎంజాయ్ చేయండి. కొద్ది దూరము ఫ్రంట్ వ్యూ చూపిస్తాను, ఆ తర్వాత తక్కిన వ్యూ అంతా నా విండో సీట్ నుంచి ఉంటుందండి. హ్యావ్ ఏ నైస్ జర్నీ. అలాగే ఆఖరిగా ఇటువంటి బస్సులు అంటే తెలంగాణ సంబంధించిన ప్రీమియం బస్సుల్లో జర్నీ చేయాలంటే తప్పకుండా మీ నుంచి షేర్, తర్వాత వచ్చేసి లైక్, సబ్స్క్రైబ్ చేసినట్లయితే సో ఎక్కువ మంది ఈ బస్సు ప్రయాణం చూస్తున్నారని నేను ఊహించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా జరుగుతుందండి. సో ఓకే గైస్. అది ఆలోచించుకో, నువ్వు ఉన్నట్టు వాళ్ళు ఉంటారా కదా. సరే సరే అనుకోవాలి లేదు ఆలోచించాలి.
సర్వే తీసుకుంటారు ఆల్రెడీ చెప్తాను ముందు మనిషి అని చెప్తే అసలు రైట్ మేము టికెట్ తీసుకొని సీట్ వేరే ఇచ్చేస్తాం. మేము ఇప్పుడు చెప్పేస్తాం అడుగుతా తప్ప పక్కన మన టికెట్ తీసుకొని అడగమని అడగట్లా అడుగు అంటారు. ఇంతకుముందు లేవు, పూర్వం లేవు అన్నమాట. పూర్వము నీతి ఉన్నప్పుడు బాండ్ మీద ఇచ్చే వస్తాయి. ఇప్పుడు అన్ని గట్టి చేసుకున్నా కూడా రావడం లేదు. గట్టి చేసుకునే రావడం లే. దాంట్లోకి లిటిగేషన్లు పెడతారు, వాటం బట్టి ఇంకా కోర్టులు పేటలు తిరుగుతూ ఉండాలన్నమాట. మనం తిరుగుతూ ఉండాలా వాళ్ళ జైలు
4:09 కోడూరు పట్టణం చేరుకోవడం జరిగింది.
రాజంపేట బైపాస్ చేరుకున్నాం. ఇది రోడ్డు చూస్తున్నారు కదా, చిట్వేలి చక్రాయపేట చిట్వేలి సైడ్ నుంచి వచ్చే రోడ్ అది. ఇక్కడ నుండి కడప 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవి తెలంగాణ బస్సులు కాబట్టి ఇవి రాజంపేట టౌన్లోకి కానీ రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ కానీ టచ్ అవ్వకుండా ఈ విధంగా బైపాస్లో వెళ్ళిపోతాయి. బట్ కడప ఆర్టీసీ బస్టాండ్ మాత్రం తప్పకుండా వెళ్తాయి.
5:09 టీ బ్రేక్ అని రాజంపేట జస్ట్ క్రాస్ అయిన తర్వాత వడలు చాలా బాగున్నాయండి. వడలు బజ్జీలు హాట్ చేస్తున్నారు. అండ్ మన సారు మనతో పాటు జర్నీ చేస్తున్నారు తిరుపతి నుండి కడప వరకు. లే ముందు ఏదైనా వడ వద్దు నాకు వడలే నా వాళ్ళకి ఇచ్చేసి వడలేనా నెల్లూరు పంచాయతీ ఉండాలి. దానికి ఇద్దరేనా? ఎక్కడికి ఇద్దరేనా పిల్లలు? ఇద్దరే, ఇద్దరు కొడుకులే. ఆ 5:26 నంద్యాల నందలూరు చేరుకున్నామండి. వాటర్ బాటిల్ అయితే ఇచ్చారండి. ఏసీ బస్ కాబట్టి మనం టికెట్ తీసుకొని బస్సులోకి ఎక్కగానే ప్రతి ఒక్క ప్యాసింజర్కు ఇటువంటి 1/2 లీటర్ బాటిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
వస్తాడా ఒంటి మీద కాడా అదే మరో చెప్పండి వచ్చిండి అంటున్నా ఇప్పుడు మన ఇంటి ముందర నుంచే పోతాడాయా రావాలా వస్తాడా ఇదే కలపండి చేయి 5:56 బాకరాపేట చేరుకోవడం జరిగింది. కడప సబ్ జైలు ఇప్పుడే క్రాస్ చేసుకోవడం జరిగింది. దేవుని దేవాల 2 కోట్ల ఆశలు సంపాదించుకున్నాం. మీతో ఉందనే మనం మా నాయన మా అమ్మ కూడా ఏమన్నా నేను లోడ్ కట్టడి చేసి తింటా ఏం ఖచ్చితంగా తోడు పోతే మనం ఇల్లు 2 కిలో పోతుంది ఆ లోడ్ కుక్కలు అవుతున్న వాళ్ళంతా ఖచ్చితంగా మన 10 మందిలో నీళ్ళు కాలకాడ వాళ్ళ చూసి ఖచ్చితంగా తోటి ఇల్లు లేని కడిపోయిందని నేను మనం 7-8 ఏళ్ళ పంచాయతీ కూడా కట్టడి చేసుకుంటాం. అన్న కూడా ఎదులోని వేసుకొని ఏవాడు దెబ్బకాల పెట్టినాను నాతో గొల్లకాడు గొల్లకాడు వెళ్ళి మా గొల్లకాడ దెబ్బకాల పెట్టిందని పట్టించుకోవాలి కాకపోతే నేనే పట్టించుకోవాలి చెప్పు కూడా నువ్వు అని ఎట్లా కొడుతున్నావు ఈరోజు కూడా అదే ఉద్యోగం చేయాలంటే అవుతుందా చట్టాలు తమ్ముడు చదువుకుంటున్నాడు ఒక డాక్టరు నేను ఒక పేషెంట్ 10 మంది తెచ్చినోని ఇంకా కూడా కొట్టుకుంటున్నాను నేను కొట్టలేను నేను నలుగురం కొట్టలేవా
అనుకుంటున్నారు మా దాంట్లో మా పెద్దమ్మ కొడుకులో సరే మన దగ్గర రాదు మా పెద్దమ్మ కొడుకు మా చిన్న కొడుకు 10 మంది కొట్టలేదు ఇంక కూడా అవసరం లేదు ఇప్పుడు నేను ముగ్గురం మా అమ్మ నలుగురావు మా పెద్దమ్మ కొడుకు వస్తాడు వాళ్ళ ఇద్దరు మా చిన్నమ్మ కొడుకు వస్తాడు ఏవో 10 మంది అవుతాం కొడుకు 10 బుక్స్ పంపలేవా కాదు ఇప్పుడు దాన్ని అక్కడితో అంతం చేయాలని 6 రోజులు 2017 నేను దాన్ని బ్రేక్ చేసి ఒకసారి నేను మా ఆఫీస్ చూపిస్తాను చూడండి ఎక్కడ ఉండేది మన ఈ రాజధాని బస్సు వచ్చేసి మన ఆఫీసు ముందు నుంచే వెళ్తుంది చూడండి అదిగోండి అదిగో ఫోటోకేనా ముత్తూట్ ఫైనాన్స్ పైనే ఉంది చూడండి అదిగోండి షట్టర్ క్లోజ్లో ఉంది ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు తెలుగు మ్యాట్రిమోనీ దీన్ని ఎన్జిఓ కాలనీ అంటారు ఇదిగోండి ఫుడ్ నేషన్ ఇక్కడే ఉంది ఇవి మోడల్ ఇది వచ్చేసి దీన్ని నల్లరాతి మిద్య అంటారు ఫేమస్ అది ఈ ఏరియాలో ఇప్పుడు వై జంక్షన్ దగ్గరికి వచ్చేసాము కొద్దిసేపు వర్షం పడింది మళ్ళీ ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటారు ఇక్కడ ఇది వై జంక్షన్ చికెన్ ఎంపైర్ కొద్దిసేపు వర్షం పడింది మళ్ళీ విరామం కంటిన్యూ పడినట్టు చాలా బాగుండేది అశోక చక్రవర్తి యొక్క స్థూలం ఇక్కడ నిర్మించారు ఇదే వై జంక్షన్ అందుకోసం ఎంత ట్రాఫిక్ ఉంది కానీ పెద్దగా కనిపించదు ఇదిగోండి జూడియో ఇవన్నీ కొత్తగా వచ్చిన పెద్ద షాపింగ్ మాల్స్ ఇంకా వచ్చేది అంబేద్కర్ సర్కిల్ తర్వాతనే కడప వైఎస్ఆర్ ఆర్టీసీ బస్ స్టాండ్ 6:20 అండి ఇంకాకపోతే ఇంకొక నిమిషము ఆర్టీసీ బస్ స్టాండ్ చేయబడేందుకు 6:21 అనుకోండి ప్రయాణం మాత్రం బాగానే జరిగింది కాకపోతే ఇద్దరు డ్రైవర్స్ కదా ఆ ఇద్దరు డ్రైవర్స్ మనకు ఫ్రంట్లో వీడియో తీసేందుకు అనుమతి ఇవ్వలేదు నో ప్రాబ్లం అందరూ ఒకేలా ఉంటారని మనం ఊహించుకోకూడదు ఎప్పటికి కూడా సో నాకు విండో సీటే ఇచ్చారు వాళ్ళు నో ప్రాబ్లం సో ఇక్కడ కూర్చొని నేను వీడియో తీసుకుంటున్నాను సో ఫ్రంట్లో ఉండి చాలా బాగుండేది ఇది జోయో లుకాస్ మనకు లెఫ్ట్ సైడ్లోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది అండ్ ఇదిగోండి చెన్నై షాపింగ్ మాల్ ఒకప్పుడు సూపర్ మార్కెట్ ఉండేది అది జరగలేదని తీసేసి వాళ్ళు తీసేశారు రిమూవ్ చేశారు దాని ప్లేస్లో ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్ వచ్చింది జాస్ అలుకాస్ అక్కడ ఇదిగోండి అక్కడ అది జాస్ అలుకాస్ అది కొత్తగా వచ్చింది కడపలో జాస్ అలుకాస్ అంటే మన వెనకాలే ఒక ఎక్స్ప్రెస్ బస్ వస్తున్నది అది ఎక్కడి నుంచో నేను గమనించలేదు
అందులో ప్యాసింజర్ ఫస్ట్ బస్ ఇక్కడ నిలుపుతారు ప్యాసింజర్ దిగేదానికి, మళ్ళీ ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్తారు అనుకుంటాను, చూద్దాం. చెప్పడం మర్చిపోయాను, ఆల్మోస్ట్ మొత్తం తిరుపతిలో ఈ బస్సులో బోర్డింగ్ అయ్యే వాళ్ళు మొత్తం కడప వాళ్ళే. హైదరాబాద్ వాళ్ళు ఒక 2 ప్యాసింజర్స్ ఉన్నారు, కర్నూలు వాళ్ళు ఒక 2 ప్యాసింజర్స్ అంతే ఉండేది. సో మిగతా మొత్తము కడప వాళ్ళే. అండ్ కడప వాళ్ళు ఈ కొద్ది డిస్టెన్స్ కోసం రిజర్వేషన్ చేయించుకున్నారు అందరూ. సమయము 6:23 అవుతుంది. అండ్ మనం కడప చేరుకున్నాము, బస్సు చూడవచ్చు. ఇదిగోండి